సో, ఆలోచించి పోస్టులు పెట్టండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కామన్ మ్యాన్‌కి బతకడానికి లేకుండా పోతుంది. కామన్ మ్యాన్‌కేంటంటే సపోజ్ ఒక చిన్న చిన్న ఆనందాలండి. వాళ్ళేం జేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడో ఉంటారు. సపోజ్ ఫ్యామిలీస్ చిన్నటి ఫ్రెండ్స్ గాని, చిన్నప్పుడు ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీస్ గాని, రిలేటివ్స్ దూరపు బంధువులు ఎవరన్నా గూడా ఏదన్నా ఒకటి కనెక్టివిటీలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో సపోజ్ వాట్సాప్‌లో ఉన్నప్పుడు వాళ్ళేదో సరదాగా మేమంతా కుటుంబం అంతా కలిసి ఒక చిన్న రెస్టారెంట్‌కెళ్ళాము. ఇలాగా తిన్నాము, హ్యాపీగున్నాము, మూవీకెళ్ళాము అని చెప్పుకున్నప్పుడు దాన్ని గూడా పెట్టుకోలేని స్థితికి తీసుకొస్తున్నారంటే ఇంకా ఈ ఎదవలని ఏమని జెప్పాలండి ఇంగ? ఒక కుటుంబం సక్రమంగా, హ్యాపీగా లేకపోవడానికి కారణం సోషల్ మీడియాలో జరిగే ఇదే. సో, దీనికి ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి. యాక్షన్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెట్టేయండి. కానీ మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు యాక్షన్ తీసుకోండి. అంటే క్షమాగుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి ఓకే. నేను చేసిన తప్పు. నా కోసం ఎవరు లేరు. నాకు నేనే, నా కుటుంబానికి నేనే అని వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు హ్యాపీ. లేదు నేను ఇలాగే ఉంటాను. నేను ఇంతే అనుకుంటే